సార్ ఇది అంబేద్కర్ జయంతి 125వ జయంతి అంటే లాస్ట్ ఇయర్ సంవత్సరం పొడుగున ఉత్సవాలు చేస్తామన్నారు సార్. చేసినారా సార్? ఒక్క చోట చేసినారా సార్? తర్వాత నేను ఒకటి అడుగుతున్నా, ఏం భూమి పూజ? 126వ జయంతిలో ఏంది భూమి పూజ చేసేది? 125వ సంవత్సరంలోనే ఉత్సవాలు జరిపి స్మృతివనం మీరు 20 ఏకర్స్ సెలెక్ట్ చేసుకొని నిన్న ఇనాగరేట్ చేసి ఉంటే ఎంత గొప్పగా ఉండేది. ఏం సార్, ఏం గడ్డపార ఏమైనా సింగపూర్ నుంచి లేట్ అయిందా? గడ్డపార ఏమైనా సింగపూర్ నుంచి లేట్ అయిందా? గడ్డపార ఏమైనా సింగపూర్ నుంచి లేట్ అయిందా? పార ఏమన్నా జపాన్ నుంచి లేట్ అయిందా? దళితులకు వచ్చేటప్పటికి లేటా సార్ ఇట్లాంటివన్నీ? పార ఏమన్నా జపాన్ నుంచి లేట్ అయిందా? దళితులకు వచ్చేటప్పటికి లేటా సార్ ఇట్లాంటివన్నీ? ఎన్ని ఫెడరేషన్లు పెట్టేసినారు సార్ నిమిషాల మీద? ఎన్ని ఫెడరేషన్లు? వాళ్ళు అడిగితే ఆ ఫెడరేషను, ఈ ఫెడరేషను, దానికి ఇన్ని కోట్లు, దీనికి ఇన్ని కోట్లు, దీనికి ఇన్ని కోట్లు. మాది మాత్రం ఈ భూమి పూజ చేసేదానికి ఇంత లేటా సార్? నిన్న ఆవిష్కరించుంటే ఎంత గొప్పగా ఉండేది సార్. ఏమో సార్, ఏం చేస్తుంది దానికి నాకు కనీసం ఆహ్వానం కూడా లేదు సార్. ఆనందబాబు గారు ఢిల్లీలో కనపడి అన్నా వస్తున్నావు కదంటే వస్తున్నానన్నా, కానీ మెసేజ్ లేదు, కనీసం ఇన్విటేషన్ లేదు. ఒక ఎంపీకి, ఎస్సీ ఎంపీ, ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ ఎంపీ, నా తర్వాతే మాల్యాద్రి కానీ రవి కానీ చిన్నవాళ్ళు, వాళ్ళు మొత్తం వచ్చిన రాజకీయాలు వాళ్ళు. నేను 20 ఏళ్ళుగా మీ చుట్టే ఉన్నాను, మీ దగ్గర ఉన్నా. 20 ఏళ్ళుగా నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఒక పని అడిగినానా? ఏదో ఒక్క పనికి నేను లెటర్ ఇస్తే అదే మీరు జీవో ఇచ్చిన లెటరు. ఏం సార్, ఆయన జీవో ఇచ్చిన లెటరు